హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రైడే రోజు మార్నింగ్ 4 కల్లా శుక్రవారం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మాత్రం రాజలక్ష్మి అమ్మవారి అభిషేకాన్ని మాత్రం మిస్ అవ్వను. ఇంకా 4:00కల్లా 3:30కే లేచి స్నానాలు అవన్నీ చేసేసి ఆ రాజలక్ష్మి అమ్మవారి అభిషేకానికి వెళ్ళాను. అభిషేకం 1 అవర్ చేస్తారండి. 1 అవర్ అమ్మవారి అభిషేకానికి అన్నీ తీసుకెళ్ళాను. అన్నీ కలిపి మళ్ళీ మనకి ఇస్తారండి. అమ్మవారికి స్నానం చేయించిన గంధము, పసుపు, కుంకుమ అమ్మవారికి పూసినవన్నీ ఇచ్చి అమ్మవారి ఒంటి మీద చీర కూడా మన తలపైన అద్దుతారు. అభిషేకం అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళాను. శివాలయానికి వెళ్ళి శివయ్యకి అభిషేకం చేస్తుంటే అలాగే చూస్తా. మా హస్బెండ్కి వీడియో కాల్ చేసా చూస్తారని. నిద్ర మంచం నుంచి హలో హలో ఎక్కడికి అంటుంటే అందరూ చూస్తున్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అని ఇంకా వీడియో ఆఫ్ చేసి ఇంకా శివయ్య అభిషేకానికి అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ అభిషేకం చూసేసిన తర్వాత పాలు, పెరుగు, గంధం అన్నీ తీసుకొని వెళ్ళాను. ఇంకా తర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారి అలంకరణ చూద్దామని చెప్పి మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చానండి. తలుపులు వేస్తున్నాయి, ఇంకా తీయలేదు. అంటే అమ్మవారి అలంకరణ శుక్రవారం మాత్రం చాలా బాగా చేస్తారు, ఇంకా టైం పట్టేటట్టుంది అని ఇంక ఇంటికి వచ్చానండి. అమ్మని ఎయిమ్స్ హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్ళాలి. ఈరోజు చెకప్ అయిపోయింది, ఈరోజు బ్లడ్ టెస్ట్ చేస్తారు. అందుకని 6కి అమ్మని ముందు ఫస్ట్ వాకింగ్కి వెళ్తుంది. అమ్మకి రోజు ఇదొక హ్యాబిట్. వాకింగ్కి వెళ్తుంటే మా పోలీస్ క్యాంప్లోకి వాకింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ 24/7 ఇక్కడ పోలీసులు ఉంటారు. ఇక్కడ బందోబస్తుగా ఉంటుంది. ఈ గేట్లోకి ఎవరిని పడితే వాళ్ళని ఎంట్రీ అవ్వనివ్వరు. ఇంకా అమ్మతోటి వాకింగ్కి వస్తున్నా. ఇక్కడ గ్లూకోజ్ వాటర్ పెట్టారు, ఎందుకంటే ఇక్కడ జాగింగ్ రన్నింగ్ చేస్తారు. రిక్రూట్ అయ్యే పిల్లలకి రన్నింగ్ చేసి ఆయాసపడితే ఇక్కడ వాటరు గ్లూకోజ్ పెడతారు. మళ్ళీ కాలు నొప్పులు ఉన్న వాళ్ళకి మూవ్ స్ప్రే అయి చేస్తూ ఉంటారు. ఇంకా అమ్మతో కలిసి వాకింగ్కి వెళ్తున్నా. ఈ లోపల ఇక్కడ అమ్మ ఇదేదో ఆయుర్వేదిక్ చెట్టు ఉంది అని చూపిస్తుంది. దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో అన్నీ చెప్తుంది. అలా చూస్తే చెట్లోకి వెళ్ళాక పాములు అవి ఉంటాయేమో అని అంటుంటే ఇంకా వెళ్ళలేదు. ఇంకా చూడండి, మార్నింగ్ అభిషేకానికి వెళ్ళొచ్చా కాబట్టి శివాలయానికి వెళ్ళాను కాబట్టి గంధము విభూతితోటి అలా ఉంది. ఇంకా మా పోలీస్ క్యాంపులు కలకల్లాడుతూ ఉంటుందండి. ఎప్పుడు రన్నింగ్లు, జాగింగ్లు అన్నీ చేస్తూ ఉంటారు. పనిష్మెంట్ కూడా ఇస్తారు ఇక్కడ. సరిగా చెయ్యని వాళ్ళకు కూడా టైంకి వస్తున్నారా లేదా అని కూడా చెక్ చేస్తారు ఇక్కడ ఉండి. హెల్త్ బాగాలేని వాళ్ళ కోసం అంబులెన్స్లు అన్నీ పెట్టి తిరుగుతూనే ఉంటారు. ఇంక ఇది లేడీస్ కోసం కట్టారు. ఇది చిల్డ్రన్స్ పార్కు. ఇంకా మా చిన్నప్పుడు అయితే దీంట్లో వినాయకుడు విగ్రహం పెట్టి పూజ చేస్తారు. నవరాత్రులప్పుడు ఇదిగోండి 9 రోజులు అమ్మవారిని పూజలు చేస్తారు. మాకు ఇల్లు దగ్గరే పక్కనే ఉంటుంది మా ఇల్లు. చిన్నప్పుడు ఎలాగంటే మేము ఉండేటప్పుడు ఈవినింగ్ అయితే పూజారులు వచ్చి పంతులు గారు పూజ స్టార్ట్ చేసే టయానికి మా అమ్మ మేము స్కూల్కి వెళ్ళిపోయి ట్యూషన్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఆరు బయట మంచాలు వేసి మామిడి చెట్టు కింద ఇంకా అన్నం పెడతా ఉంటే అక్కడ వేద మంత్రాలన్నీ మా చెవులకు అలా వినిపిస్తా నాకు కంఠస్థం నోటెడ్ కూడా అయిపోయిందండి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అని స్టార్ట్ చేస్తారు. నాకు ఆ చిన్న వయసు నుంచే ఆ మంత్రాలు అవన్నీ కూడా అలవాటు అయిపోయినాయి. విని పీస్ఫుల్గా అలాగా. ఇంకా అమ్మ చూడండి ఎక్సర్సైజులు అవన్నీ చేస్తా, నాతో కూడా చేపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఏమన్నా పట్టేసినానుకో ఇబ్బంది పడతా ఉంటే నోరు మూసుకొని చెయ్యి ఫస్ట్ నేను చేసినట్టు అని అంటుంది మా అమ్మ. నాకు ఇంకా చేసిన తర్వాత ఎక్సర్సైజులు కాసేపు ఇది ఎక్కుతుంటే అలా కాదు ఇలాగని కరెక్ట్గా చేసేదాకా పోనీయదు. ఇంకా అలా చూస్తా ఈ చిల్డ్రన్స్ పార్క్లో ఇది ఉంటే కాసేపు అలాగా 2 చేతులతో జంప్ చేయాలి అని అంటుంది. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చి డాడీ వినాయకుడు విగ్రహం పెట్టించిన తర్వాత ఈ టెంటులే తీయలేదు. నవరాత్రులు కూడా అయిపోయి 10 days అప్పటికి ఈ అన్నయ్యని అడుగుతున్నాయి, ఎందుకన్నయ్య ఇన్ని రోజులు ఈ టెంటులు తీయలేదు మీరంటే, అదిగో ఈశ్వర అన్నయ్యే తీయాలమ్మా ఇవన్నీ అని అంటున్నారు. ఈశ్వరన్నయ్య నాకు తెలుసు. ఈశ్వరన్నయ్య దగ్గరికి వెళ్ళి ఎందుకన్నయ్య ఇవి ఇలా వదిలేసేవారు అంటే, డాడీ డ్యూటీలో ఉంటే ఆఫీసర్ క్యాడర్లో ఉన్నారు కాబట్టి 1 dayలో అన్నీ తీపిస్తారమ్మా, మేము చెప్తే ఎక్కడ వింటారు వీళ్ళు, వినరు అని అన్నయ్య అంటున్నారు. మా డాడీ 1 month నుంచి రెస్ట్లో ఉన్నారండి, అందుకని ఇవి ఇలా ఉన్నాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మా డాడీకి నా డ్యూటీలో ఉంటే ఇవి ఇలా వదిలేయరమ్మా అని చెప్తున్నారు. ఇంకా తర్వాత ఇదిగోండి ఈశ్వరన్న భార్య ఎదురైంది. ఇది విజయలక్ష్మి, మా ఇంటి ఎదురుగా ఉండేది క్వార్టర్స్లో. ఏంటే ముందు ఇంటికి రా, ఫస్ట్ ఇంటికి రా అంటుంది. వీడియో తీయొద్దే వాకింగ్ చేస్తున్నాము అని అంటుంది. దీనికి 3 అమ్మాయిలు, బాగా చిన్న పిల్లలు, ఇప్పుడు ఇంత పెద్ద అయిపోయారో. ఇంకా దాంతో 2 నిమిషాలు మాట్లాడి ఇంకా మా డాడీ కాల్ చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ అక్క, నన్ను చిన్నప్పుడు ఇంతప్పుడు చూశాను అమ్మాయి, నిన్ను ఎంత పెద్దదాని అయిపోయావు, నీ పిల్లలు ఏం చదువుతున్నారో
మేము గుర్తున్నావా అని అడుగుతుంది. ఇంక ఇంటికి వచ్చే డాడీ ఫాస్ట్గా ఆటో బుక్ చేశారు, రండి రండి అని టెన్షన్ పెట్టారు. షుగర్ టెస్ట్కి 7:30 కల్లా వెళ్ళిపోవాలని టెన్షన్ పెట్టి డాడీ ఫోన్లు చేశారు. ఇంకా నేను ఇంటికి వచ్చి అమ్మని అరుస్తూ ఉన్నాను, స్నానం చేయి ఫాస్ట్ కానీ మీ నాన్న కేకలు నీ కేకలు తట్టుకోలేమే అని. ఇంక అమ్మ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. ఏమీ తినకుండా పరగడుపున బ్లడ్ ఇవ్వాలి, అందుకని ఇక్కడ బిల్ కట్టేస్తున్నాను. బ్లడ్ టెస్ట్లకి ఎంత అయిద్దని, మార్నింగ్ టైం కాబట్టి అంత రష్గా లేరండి. ఇంకా అమ్మని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ లైన్లో నిలబడ్డా, ఒక 10 మినిట్స్ లైన్లో నిలబడి ఇక్కడ డబ్బులు కట్టేస్తున్నాను. డబ్బులు కట్టిన తర్వాత ఈ రిసిప్ట్ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే బ్లడ్ టెస్ట్ చేస్తారు. అమ్మకి ముందు రోజు డాక్టరు బ్లడ్ టెస్ట్, థైరాయిడ్, బీపీ, షుగరు, కడుపుకి స్కానింగ్ రాశారు. ఈ టెస్ట్లన్నీ చేయించుకొని రమ్మని. ఇంకా ఇక్కడ బ్లడ్ టెస్ట్కి డబ్బులు కట్టేసి అమ్మని బ్లడ్ టెస్ట్కి తీసుకెళ్ళాను. ఇక్కడ అమ్మకి ఇంకా బ్లడ్ తీస్తుంటే నాకు బాధ అనిపించి, మా అమ్మ బ్లడ్ అంతా తీసేసుకుంటారా ఏంటి మీరు అని అంటున్నాను. నాకు బాధ అనిపించింది. ఇంకా అమ్మ పక్కనే ఉండి నేను అన్నీ చూసుకున్నాను. అమ్మ నన్ను ఎప్పుడు ఏమీ అడగంది, నాకు బాగాలేదు హాస్పిటల్లో చూపించెల్దురా అని నన్ను అడిగితే నాకు చాలా బాధ అనిపించింది. చిన్నప్పటి నుంచి నన్ను మా అమ్మ ఎప్పుడు ఏది అడగంది. ఇలా అడిగేటప్పటికి నేను మా బాబుని దసరా నవరాత్రులకు వచ్చిన తర్వాత వాడిని వదిలిపెట్టి ఇంకా అమ్మ బాధ చూడలేక అమ్మని ఎయిమ్స్ హాస్పిటల్లో చెకప్ తీసుకెళ్ళాను. వాళ్ళు బ్లడ్ టెస్ట్లు అవి రాశారండి. ఇంకా బ్లడ్ తీసిన తర్వాత ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి 1 అవర్ తర్వాత 1 అవర్ కాదు, గంటన్నర తర్వాత మళ్ళీ బ్లడ్ ఇవ్వాలి మీరు అన్నారు. ఈ లోపల ఇక్కడ క్యాంటీన్లో ఏమన్నా తిని ఇక్కడే ఉందమ్మా, మళ్ళీ గంటన్నరకి ఆటో ఛార్జీలు వాసిపోతున్నాయి అని అమ్మకి చెప్తున్నా. ఇక్కడ లిఫ్ట్ ఎక్కి కిందికి వెళ్ళాలి. ఇంకా చెప్తుంటే అమ్మ ఏం వద్దు, ఇంటికి వెళ్ళి డాడీకి వంట చేసేసి వద్దాము అని. చూడండి మా అమ్మ నడిపించుకొని తీసుకొని వెళ్తా ఉంది. వంట చేసుకొని మా అమ్మ ఏమో బండి మీద వెళ్ళిపోయింది. తెలిసిన వాళ్ళు కనిపిస్తే అమ్మని దించడానికి వెళ్ళారు. మా అమ్మ హాస్పిటల్లో ఉన్న మా నాన్న గురించే ఆలోచిస్తుంది. ఇంటికి వెళ్ళి వంట చేసి వచ్చామనుకో, ఏ టైం అయినా మీ డాడీ తింటారని మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానాలు అవి చేసేసి, నా బాధ వద్దులే ఫ్రెండ్స్, మా అమ్మ ఇన్ఫెక్షన్లు అవి వస్తాయని చెప్పి బయట బాత్రూమ్ ఉంటుంది అక్కడే స్నానాలు చేసేసి ఇంకా మా అమ్మ రెస్ట్ తీసుకుంది 1 అవరు. మా అమ్మకి ఇంకా అన్నం వండి పప్పు చేసి పెట్టాను. మా డాడీకి ఏమో దోశలు అవి పోసిచ్చాను. మా డాడీ దోశలు తినేశారు. ఇంకా అన్నం వండి పప్పు చేసేసి ఇంకా మళ్ళీ అమ్మని హాస్పిటల్ తీసుకొచ్చాను. ఇక్కడ అమ్మ కొంచెం టెన్షన్ పడుతున్నట్టుంటే ఇక్కడ అమ్మకి కాఫీ కొనిచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను. ఇక్కడ ఈరోజు మెంటల్ హెల్త్ డే అంటండి. మేము వెళ్ళిన రోజు మెంటల్ హెల్త్ డేకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉండమా, నేను బ్లడ్ టెస్ట్ రెండోసారి బ్లడ్ ఇచ్చామండి. ఇచ్చేసి గంటన్నర తర్వాత వచ్చి బ్లడ్ ఇచ్చి ఇక్కడ అమ్మని కాఫీ ఇచ్చి ఇక్కడ అమ్మని కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇక్కడ స్కానింగ్ చేయడానికి బిల్ కట్టాలి. డబ్బులు కట్టడానికి కాళ్ళకి చక్రాలు ఉంటే బాగుండు అనిపించింది నాకు మాత్రం ఆ రోజు. ఇంక ఇక్కడ స్కానింగ్కి డబ్బులు కట్టేసి 2 మంత్స్ తర్వాత స్కానింగ్ చేశారు. స్కానింగ్ టెస్ట్ 2 మంత్స్ తర్వాత రమ్మన్నారు. కానీ ఇక్కడ రికమెండేషన్ తోటి ఆ నెక్స్ట్ డేనే మనీ కట్టేసి తెలిసిన వాళ్ళ ద్వారా పోలీసులకి చూసేయడానికి ఒక మనిషిని పెడతారండి. ఆర్మీ రిటైర్డ్ అయిన ఒక పర్సన్ని, సైనికుడు అని ఒకరిని పెడతారు. ఇంకా ఆయన ద్వారా నెక్స్ట్ డే రోజు రికార్డేనండి 2 మంత్స్ తర్వాత చేసే స్కానింగ్ టెస్ట్. ఇంకా మాట్లాడిన తర్వాత ఇక్కడ డబ్బులు కట్టేసి అమ్మని మళ్ళీ ఇక్కడ ప్రోగ్రాము జరిగిన తర్వాత ఇక్కడ జూనియర్ డాక్టర్లు ఎయిమ్స్ హాస్పిటల్లో మెంటల్ హెల్త్ డే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి డయాగ్రామ్స్ వేశారు చూడండి. స్టాఫ్ నర్సులు అసలు ఎయిమ్స్ హాస్పిటల్ ఒకటి ఢిల్లీలో ఉంది, రెండోది మా మంగళగిరిలో ఉంది. ఇదిగోండి వీళ్ళే యాక్టింగ్ రూపంలో చేసి ఇక్కడ పేషెంట్స్ అందరికీ చూపించారు. అసలు హాస్పిటల్కి వచ్చామని ఫీలింగే లేదండి నాకైతే. చాలా బాగా ఎక్స్పీరియన్స్ నాకు. నేను 3 డేస్ ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళా. ఫస్ట్ డే రోజు లేడీస్కి క్యాన్సర్ని ఎలా పసిగట్టాలని 10 మంది ఆడవాళ్ళని లోపలికి పిలిచి చెప్పారు. తర్వాత ఈరోజు మెంటల్ హెల్త్ డే కదా, ఎక్కడెక్కడి నుంచో వీళ్ళకి తెలుగు కూడా రావట్లేదండి కొంతమంది సిస్టర్స్కి. ఇంకా వాళ్ళని అడిగితే అన్నారు ఇక్కడ మెంటల్ హెల్త్ డే కోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము అని అన్నారు. పెద్ద డీన్లు డాక్టర్లు వచ్చారు ఈ ప్రోగ్రాంలో మార్క్స్ జడ్జిమెంట్స్ ఇవ్వడానికి. నేను అలా ఉండే అన్నీ చూస్తున్నాను. వీళ్ళు వేసే డయాగ్రామ్స్ అసలు చాలా బాగా అర్థమవుతున్నాయి. ఈ డయాగ్రామ్స్ అవన్నీ అలా చూస్తా అమ్మని కూర్చోపెట్టి ఒక 10 మినిట్స్ ఇక్కడ 1/2 అవర్ పైనే ప్రోగ్రామ్ జరిగిందండి.
ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మార్క్స్ వేయడానికి డాక్టర్లు, డీన్స్ వాళ్ళు వచ్చారు. ఇంక అందరివి అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళది కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు అక్కడ యాక్టింగ్ రూపంలో పేషెంట్స్కి చెప్పడానికి వెళ్ళటం వల్ల వీళ్ళ డయాగ్రామ్ లేట్ అయింది. అందుకని వీళ్ళకి ఒక 5 minutes టైం ఇచ్చారు. అందరివి ఫినిష్ అయినాయి చూడండి. ఇంకా మార్క్స్ వేస్తున్నారండి. ఇక్కడ ఉండి ఒక్కొక్కళ్ళు డీన్లు, డాక్టర్లు అంతా మార్క్స్ వేస్తూ ఉంటే నేను అలా చూస్తున్నా ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు అని. కానీ వీళ్ళ డయాగ్రామ్లోనే చాలా బాగా అర్థమవుతుంది. వాళ్ళ యాక్టింగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, ఎంత బాగా చేశారో యాక్టింగ్. నేనైతే కొంచెం చూసి ఇంకా అమ్మకి స్కానింగ్ రూమ్ దగ్గరికి బిల్ కట్టాలని అలా పరిగెట్టాను. వీళ్ళది లేట్ అవ్వటం వల్ల వీళ్ళు ఇక్కడ ఇంకా ఇవి అన్నీ వేసినవన్నీ చూడడానికి వచ్చాను. అమ్మ నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యం. మా అమ్మ పక్కన ఉంది కాబట్టి ఇంత పెద్ద డాక్టర్లు, డీన్లు ఉన్నా నేను భయపడకుండా అన్నీ అలా తిరుగుతా. మార్క్స్ ఎవరికి ఫస్ట్ వేసారో చెప్పనామా అని మా అమ్మకి ఇక్కడ చెప్తున్నాను. అన్నీ నేను తిరిగి చూశాను కాబట్టి చూడండి, మీరు కూడా చూసేయండి. వరల్డ్ మెంటల్ హెల్త్ డే కాబట్టి అన్నీ ఇలాగా చాలా బాగా చేశారు. అసలు మానసిక ఒత్తిడి నుంచి ఎలా దూరం అవ్వాలి, బ్యాడ్ హ్యాబిట్స్కి, చెడు వ్యసనాలకి ఎడిక్ట్ అవ్వకూడదని చెప్పారు. చాలా ఈ డయాగ్రామ్స్లో మీకు అర్థమవుతూ ఉంటుంది, చూడండి మీరే. మీరు చూడాలన్న నా ప్రయత్నానికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం నేను వీడియో తీశాను. వీడియోని స్కిప్ చేయకుండా లైక్ మాత్రం మర్చిపోవద్దు. మానసిక ఒత్తిడితో ఉన్న పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలని కూడా చాలా బాగా చెప్పారండి. నేను ఇక్కడ వీడియో తీసుకొచ్చా అని అడిగాను. యూ క్యాన్ క్యారీ అని అన్నారండి అందరూ. కొంతమందికి తెలుగు రావట్లేదు, ఎందుకంటే ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి ఇక్కడ స్టాఫ్ నర్సులుగా, డాక్టర్లుగా చూడడానికి ఎక్కడెక్కడ జిల్లాలు కాదు రాష్ట్రాల నుంచి వస్తారు. కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు. ఇదిగోండి వీళ్ళతో మాట్లాడటం వల్ల నాకు తెలిసింది. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియోస్ తీసుకోవచ్చు అంటే ఓకే యూ క్యారీ అని అన్నారు. మీరు ఫేస్కి ఎందుకండి ఇలా వేశారంటే అక్కడ వేసాము, యూ క్యాన్ మేనేజ్ ఇంగ్లీష్ అని చాలా బాగా మాట్లాడారు వీళ్ళకి తెలుగు రాకపోయినా యాక్షన్ రూపంలో చెప్తున్నారు ఇంగ్లీష్లో. అలా నాకు అర్థమైంది. ఇంకా చూడండి వెనక డీన్లు, డాక్టర్లు అందరు ఫొటోస్, వీడియోస్ తీసుకుంటా ఉన్నారు. విలేకరు ఎవరో వచ్చారండి. ఇంకా వాళ్ళతో ఇక్కడ స్టాఫ్ నర్సులతో అలా టైం స్పెండ్ చేశాను. ఇక్కడ మెడికల్ కాలేజీ కూడా ఉంది. ఇంకా వాళ్ళతో స్పెండ్ చేసి వీడియోస్, ఫొటోస్ అన్నీ అలా తీసుకున్నాను. మా అమ్మ పక్కన ఉంది కాబట్టి నాకు ఇంత ధైర్యము. మా అమ్మ పక్కనుంటే నేను ఏ పనైనా అలా చేసేస్తాను. చూడండి నా కోసం అలాగే కూర్చొని ఉంది. ఇక్కడ తర్వాత వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి అందరికీ బాక్సులు ఇస్తున్నారు. ఈ బాక్స్లో కేక్స్ సంథింగ్ ఏవో ఉన్నాయండి. ఇంకా ఒక 10 minutes తర్వాత మళ్ళీ స్కానింగ్ టైం దాటిపోయిద్దేమో అని చెప్పి నాకు టెన్షన్గా ఉన్నాను. ఇదిగోండి వీళ్ళు లాస్ట్ అక్కడ డ్రామా యాక్షన్ చేసిన వాళ్ళది వాళ్ళకి అక్కడ టైం పట్టింది కాబట్టి ఇక్కడ వేశారు. ఇంకా నేను ఫాస్ట్కి వెళ్ళి అమ్మకు 2 మాస్కులు కొనుక్కొచ్చా. అమ్మ చీర కొంగలా అడ్డు పెట్టుకుంటుంది, హాస్పిటల్లో పేషెంట్లు ఇన్ఫెక్షన్ వస్తుందని. ఇంకా అమ్మ బాధ చూడలేక మాస్కులు కొనుక్కొచ్చి ఇంకా 2 వాటర్ బాటిల్ కొనుక్కొచ్చాను. ఎందుకంటే స్కానింగ్ చేసేటప్పుడు స్టమక్ ఫుల్గా వాటర్ ఉండాలి, యూరిన్ వస్తున్నట్టుంటే స్కానింగ్ చేస్తా అన్నారు. ఇంకా అమ్మ తెచ్చిన వాటర్ అంతా తాగేసి అమ్మ టైం వచ్చేటప్పటికి ఒకసారి యూరిన్కి వెళ్ళేసి వచ్చింది. ఇంకా తర్వాత అమ్మ కోసం ఫాస్ట్గా 2 వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి ఇచ్చాను. ఈ లోపల పక్కన వేరే వాళ్ళవి కొంచెం హాట్ వాటర్ ఉంటే అమ్మ వాళ్ళవి తాగింది. వాళ్ళకి ఒక బాటిల్ ఇచ్చేసే అంటుంది. లేదా ఆంటీ పర్వాలేదు వద్దు అంటుంది ఈ అమ్మాయి. ఇంకా అమ్మ వాటర్ తాగి ఇంకా స్కానింగ్ రూమ్ ఎదురు కూర్చుంది. ఈ అమ్మాయికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసే అంటే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వద్దా ఆంటీ మీరు కొంచెం వాటర్ తాగి నాకేంటి వాటర్ కొనుక్కొచ్చిన వాటర్ బాటిల్ ఇస్తున్నారు వద్దంటే మా అమ్మాయి తీసుకొచ్చిందే తీసుకోరా అని ఇచ్చేస్తుంది. ఇంకా తర్వాత ఇంకా అమ్మ స్కానింగ్ రూమ్ ఎదురుగా వెయిట్ చేస్తుంటే ఈ లోపల పక్కన ఉన్న వాళ్ళు ఇంకొక ఆవిడ అడిగింది, ఏమండి ఒక బాటిల్ వాటర్ ఇవ్వండి, నాకు క్యాంటీన్ ఎక్కడుందో తెలియదు అంటే నేను క్యాంటీన్ కొంచెం దూరంగా ఉన్న అమ్మ కోసం పరిగెట్టుకుంటే వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చా. తనకి తెలియదంట. ఇంకా అమ్మని స్కానింగ్ రూమ్లోకి పంపించా. కానీ చాలా ఇబ్బందులే ఫేస్ చేశానండి. ఆ టోకెన్ నెంబర్ ఏమో చాలా వెనక పెట్టేశారు అమ్మని పిలవడానికి. ఇదిగోండి ఈవిడే నన్ను వాటర్ బాటిల్ ఇస్తారండి, నాకు క్యాంటీన్ ఎక్కడో తెలియదు అని అడిగితే ఈవిడికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అమ్మని లోపల బయట తిరుగుతూనే ఉన్నాను.
సెక్యూరిటీ వాళ్ళు ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తుందేమో, బయటే ఉండమ్మా, నువ్వు బయటే ఉండు అంటున్నారు. కానీ అమ్మకి టెన్షన్గా భయంగా ఉంటుందేమో అని నేను స్కానింగ్ రూమ్ బయటే ఉన్నాను. స్కానింగ్ చేస్తుంటే డాక్టర్ అమ్మని ఇక్కడే అడిగేస్తుంది మా అమ్మ. నాకు ఏం ప్రాబ్లం ఉంది మేడం అంటే, లేదండి మీకు ఏం ప్రాబ్లం లేదు, గ్యాస్ ప్రాబ్లమే ఉంది అని అన్నారు. అమ్మయ్య, ఇంక అమ్మ నన్ను పిలుస్తుంది, రా నన్ను పట్టుకుందురా అని. మా అమ్మ మంచం హాస్పిటల్ బెడ్ మించే నన్ను పిలుస్తుంటే ఇంకా లోపలికి వెళ్ళి అమ్మకి చెయ్యిచ్చాను. చెయ్యిచ్చిన తర్వాత ఇంకా బయటకు వచ్చామండి. స్కానింగ్ అయిపోయింది. ఇంకా ఆటో అడిగితే 200-300 అంటున్నారు. ఇంకా లేదని చెప్పి బయటకు వచ్చేసి ఇంకా ఎయిమ్స్ హాస్పిటల్ బయటకు వచ్చాక మాస్క్ తీస్తే ఊపిరి పీల్చుకున్నట్టే ఉందండి. ఇంకా ఇదిగోండి మా డాడీకి చిన్న సర్జరీ జరిగింది 4 years బ్యాక్, 5 years అయితే గుర్తులేదు. ఆ చిన్న సర్జరీ జరిగినప్పుడు ఈ బ్లాక్లో జరిగినప్పుడు డాడీ కోసం 1 week తిరిగానండి. డే మార్నింగ్ అంతా నేను ఉంటాను, క్యారేజ్లు అవి తీసుకొని వచ్చి. అలా నాకు ఎయిమ్స్ హాస్పిటల్ తెలుసు. కానీ ఇక్కడ చెకప్ మాత్రం చాలా బాగా చూస్తారు. పేషెన్సీ ఉండాలండి మనకి. ఇంకా అమ్మతో అదే చెప్తా, అది ఓపీ బ్లాక్ అక్కడ ఉన్నది, డాడీకి ఆపరేషన్ చేస్తుంది ఇక్కడేమా అని అంటున్నాను. అప్పుడు అమ్మ 2 days వచ్చింది, నైట్ టైం పడుకోవడానికి వస్తుంది కాబట్టి నైట్ టైం అంతా తెలియదు కదా అని ఇప్పుడు పగలంతా అమ్మకు చూపిస్తున్నాను. ఇంకా అలా మాట్లాడుకుంటా సగం దూరం వచ్చాం. ఆటో ఆయనకి మా పోలీస్ క్యాంపులో తెలిసిన ఆయన హోంగార్డ్ అనే ఆయనకి ఆటో ఉంది, ఆయనకు ఫోన్ చేశాము. అమ్మ స్కానింగ్ రూమ్లో ఉన్నప్పుడే చేయొచ్చు కదా అంటే ఆయన వెయిట్ చేస్తాడేమో అని చేయలేదు. ఇప్పుడు కాల్ చేస్తే అన్నం తింటున్నానమ్మా 2 నిమిషాల్లో వస్తా అన్నారు. ఇదిగోండి ఎయిమ్స్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ బ్లాక్, దీని ఎదురుగానే మా పోలీస్ క్యాంపు గేట్ ఉంటుంది. ఈ గేట్లోంచి మా క్వార్టర్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. మా పోలీస్ క్యాంపు ఇంత దగ్గరండి మాకు ఎయిమ్స్ హాస్పిటల్. ఇంకా గేట్లో ఉంచి ఇంకా వెళ్తూ ఉంటే మా పోలీస్ క్యాంపు గ్రౌండ్ అంతా అలా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇంకిద్దరు అమ్మ నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము. మా చిన్నప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఇది, ఇప్పుడు మార్చేశారులేండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో చూపించుకునే వాళ్ళం అని. గ్రౌండ్ చూడండి. ఇంకా మా డాడీ హెడ్ క్వార్టర్స్ చూపిస్తారామా అంటున్నా. నాకు అన్నీ తెలుసు, మా డాడీ స్కూటీ మీద నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి మా డాడీతో తిరుగుతూ ఉంటాను బండి మీద అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడు. ఇక్కడ సాయంత్రం అయితే ఇక్కడ రోల్ కాల్ చేస్తారమ్మా ఈవినింగ్ టైము. నేను ఒకసారి డాడీని వదిలిపెట్టి ఇక్కడ రోల్ కాల్ చూశాను అన్నాను. తర్వాత ఇదిగోండి మెయిన్ ఆఫీసు హెడ్ క్వార్టర్స్ ఇదే. అదే మా అమ్మకి చెప్తుంటే ఈ లోపల ఆటో అన్నయ్య వచ్చేసారు. ఇంకా ఆటో ఎక్కేసి ఇదిగోండి మా డాడీ హెడ్ క్వార్టర్స్ ఆఫీసు. ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికి బయలుదేరాం. మా అమ్మ ఆటోనైతే సగం దూరం మేము వచ్చేసాం, నీకు సగం డబ్బులు వేస్తాం అంటుంది. సగం దూరం ఎండకి నడుచుకుంటూ వచ్చామని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి 1 hour పడుకున్నాం. ఇంకా మా అమ్మ ఏమీ లేదు నీకు అని చెప్పిన తర్వాత డాక్టర్ అమ్మ ఇంకా హ్యాపీ తోటి షాపింగ్ చేయాలని మా డాడీ దగ్గర ఒక 1000 రూపాయలు ఇప్పించుకొని ఇంకా బయలుదేరాం. ఇంకా మా అమ్మ ఏదన్నా అనుకుంటే అది చేయాలి ఇంక అంతే. ఇంకా సాయంత్రం 4 అవుతుందండి, ఎండ అలాగే ఉంది. ఇంక ఇద్దరం మా అమ్మ మా డాడీ ఇల్లు 2017లో మా డాడీ ఇల్లు కట్టించారు. కట్టించిన తర్వాత అసలు బజారే వెళ్ళలేదంట షాపింగ్కి. ఎప్పుడు విజయవాడ అలా వెళ్తూ ఉంటాను. మీ డాడీ ఇల్లు కట్టించి మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్ళలేదు, నీ వీడియోల్లో చూసిన తర్వాత నాకు బజార్ వెళ్ళాలనిపిస్తుంది అనింది. అన్న తర్వాత మా డాడీ 1000 రూపాయలు ఇచ్చారు. ఇంక ఇద్దరం కలిసి బజార్కి వచ్చాం. మా అమ్మ ఏమేమి షాపింగ్ చేస్తుందో చూసేయండి. మెయిన్ బజార్ అండి ఇదంతా. ఇద్దరం నడుచుకుంటూ వచ్చేసాము. వెళ్ళేదారిలో హోల్డర్స్ కనిపించినాయి. మా మమ్మీకి మా హోల్డర్స్ వెరైటీ గిటార్ హోల్డర్స్ అన్నీ చూడు బయట ఎలా తగిలిచ్చారా అని చూపిస్తున్నా. ఇంకా వెళ్తే ఇక్కడ మల్లెపూలు తీసుకున్నాం స్టార్టింగ్ మూర. ఇద్దరం 50-50 చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నూనె పోసుకోవడానికి దీన్ని అడిగింది. బండి మీద రేట్ ఎక్కువ చెప్పారు, వద్దురా అని చెప్పి ఈ స్టీల్ సామాన్స్ షాప్లోకి తీసుకెళ్ళింది. మా అమ్మ ఫ్రెండ్ చూపించిందంట ఈ షాప్లో సామాన్లు బాగుంటాయి, రేటు కూడా రీజనబుల్గా ఉంటుందని. ఇంకా వచ్చిన తర్వాత అమ్మ ఇంట్లోకి కావాల్సిన ప్లేట్లు, తురుము పట్టేది, ఇంకా నూనె పోసేది అన్నీ తీసుకుంది. ఇక్కడ ఏమేం కావాలో అన్నం తినడానికి 2 ప్లేట్లు, తురుము పట్టేది 2. మా అమ్మ ఇప్పుడు 2 సంసారాలు అయిపోయినాయండి. మా నానమ్మ వాళ్ళ ఊర్లో మా డాడీ ఇల్లు కట్టిన తర్వాత కొన్ని అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత ఇంట్లో కొన్ని ఇబ్బందిగా ఉందని చెప్పి ఇక్కడ కొన్ని షాపింగ్ చేయడానికి వచ్చింది. పండగల టైంన
అలాంటప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇబ్బంది ఉండకూడదని కొన్ని అక్కడికి షిఫ్ట్ చేయటం వల్ల ఇక్కడికి ఇంట్లో కొంచెం కావాల్సిన అన్నీ తీసుకుంది. ఇంకా ఈ స్టీల్ సామాన్ షాప్లో కూర్చోడానికి కూడా ప్లేస్ లేదండి, మొత్తం స్టీల్ సామాన్తో ఫుల్గా ఉంది. ఒకే ఒక చైర్ ఉంటే వేరే ఆమె కూర్చుంది. ఇంక ఇక్కడ బేరం ఆడేసి ఇక్కడ బిల్లింగ్ చేసేసి 380 480 చెప్పారు. 3కి ఇంకా ఫైనల్గా బిల్ కట్టేసి ఆ షాప్లో టవల్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్యాన్సీ షాప్కి వచ్చాము. ఫ్యాన్సీ షాప్లో చూడండి ఇన్ని క్లిప్పులు, ఇన్ని ప్లెక్కర్లు, ఎన్ని గాజులు, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. కానీ మా అమ్మ డబ్బులను అయితే వేస్ట్ చేయదు. ఎప్పుడైనా సరే ఏం కావాలనుకొని వస్తే అవే కొనుక్కొని వెళ్తుంది. చూసిన అలా కొనుక్కొని వచ్చేది మా అమ్మ. మా అమ్మలో అది నాకు చాలా బాగా నచ్చింది. చూడండి మా అమ్మ లాస్ట్కి ఏమేమి షాపింగ్ చేసిందో, ఇన్ని చూసిన తర్వాత ఏం కొనుక్కొని వెళ్ళిద్దో చూడండి. ఈ షాప్కి నేను ఫస్ట్ టైం వస్తున్నా. మా అమ్మ ఇక్కడ అన్ని వెరైటీస్ ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి లేడీస్కి అని చెప్పింది. షాప్లో చూసిన తర్వాత అన్నీ ఉన్నాయి, ఏం కావాలో లేడీస్కి అన్నీ. ప్లెక్కర్లు, క్లిప్పులు, గాజులు మొత్తం A to Z ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూసిన తర్వాత మా అమ్మ వాకింగ్ చేయడానికి పసుపు తాడు వేసుకొని వెళ్ళిద్ది. పొద్దున్నే గోల్డ్ చైన్ వేసుకోదు. ఆ పసుపు తాడు నల్లగా అయిపోయిందని చెప్పి ఇక్కడ ఈ నల్లపూసల కోసం వచ్చింది. 2 సెట్ల నల్లపూసలు తీసుకుంది. ఒకటి నీకు, ఒకటి నాకు. మళ్ళీ నీకు నచ్చిద్దో లేదో చూడు అనింది. ఇంకా చూసిన తర్వాత ఇక్కడ బిల్లింగ్ చేసేస్తున్నాను. నీకేమన్నా కావాలని చూసుకో అని అంటుంది. ఇక్కడ ప్లెక్కర్లు నచ్చినాయి. ఆ ప్లెక్కర్లు పెద్ద సైజు లేవు, చిన్న సైజు ఉన్నాయి. ఇంకేమొద్దు, ఒక కాటుక తీసుకొని ఆ నల్లపూసలకి డబ్బులు కట్టి వచ్చేసే అనింది. చూడండి లాస్ట్కి ఏమేమి తీసుకున్నామో ఇంత పెద్ద షాప్లో. ఈ 2 నల్లపూసలు, ఈ కాటికాయి, అంతే. ఇంక ఇక్కడ బిల్లు పే చేసేసి వాకింగ్కి వెళ్ళేటప్పుడు మెళ్ళ పసుపు తాడు నల్లగా అయిపోయింది, నల్లపూసలు వేసుకొని వెళ్ళొచ్చని మా అమ్మ నల్లపూసల కోసం ఈ షాప్కి వచ్చింది. ఇంకా అనుకున్న తర్వాత ఆ నల్లపూసలు ఒకటే కొనుక్కొనింది. తర్వాత ఇంకా షాపింగ్ చేసి అమ్మని అంతా నడిపించి ఇక్కడ బాదం పాలు తాగుదాం రామా అని నేనే తీసుకొచ్చాను. ఇంకా 2 బాదం పాలు చెప్పేసి మా డాడీకి ఒకటి పార్సిల్ చెప్పాము. ఇంకా నడిచి షాపింగ్ చేసి అలసిపోయి ఇంకా బాదం పాలు తాగుతున్నాము. అమ్మతో ఉన్నప్పుడు అమ్మతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికే చూస్తాను. ఇంకా బాదం పాలు తాగేసిన తర్వాత ఈ షాప్లో బాదం పాలు ఎందుకు బాగుంటాయంటే జీడిపప్పు చూడండి బస్తాలు ఉంటాయి, బస్తాలు కూడా వేస్తారు. బాదం పాలు తాగుతుంటే ప్రతి బయటికి జీడిపప్పు తగిలిద్ది. ఇక్కడ చీపుర్లు తీసేసుకున్నాం. ఇంకా తర్వాత చెప్పుల కోసం ఈ సందులోకి వెళ్తున్నాం. ఎప్పుడు చూడని సందు గొంతులన్నీ చూపిస్తున్నావు కదా అంటే నేను కూడా ఎప్పుడు చూడలేదు రామా, వెళ్తుంటే అవే వస్తాయి అని చెప్పి మా బాబు కోసం ఒకసారి చెప్పుల షాపింగ్కి వచ్చాం. ఇక్కడ తక్కువ ఉన్నాయి సందులో అని చెప్పి ఇంకా లోపల తీసుకొచ్చా. పొద్దున వాకింగ్ 1 కిలోమీటర్ చేసా. ఇప్పుడు బజార్కి 2 కిలోమీటర్లు. ఈరోజు బాగా నడిపిస్తున్నావు నన్ను, మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి 1/2 కిలోమీటర్ బాగా నడిపించేస్తున్నావు అంటుంది మా అమ్మ. ఇంకా తర్వాత ఇక్కడ ఏవో సరుకుల కొట్లో తీసుకున్నాము. అమ్మ అనుకుంది షాపింగ్ చేయాలని, నేను తీసుకెళ్ళి అన్ని షాపింగ్ చేయించాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్.